ఈరోజు ఓటీటీలో దొరికే ది బెస్ట్ 5 తెలుగు మూవీస్తో మళ్ళీ మేము ముందుకు వచ్చాం. లిస్ట్లో నెంబర్ 1 వైఫ్ ఆఫ్. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ అండి. నాకైతే ఇది ఒక షార్ట్ ఫిల్మ్ లాగా అనిపించింది ఫ్రెండ్స్. సింపుల్ స్టోరీని ఒక ఇంట్రెస్టింగ్ మూవీగా తీశారు మూవీ మేకర్స్. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 20 minutes ఏనండి. కానీ ఒక్క సిట్టింగ్లో మూవీ అంతా చూసేయచ్చు. మూవీ మొత్తం అయిపోయాక క్లైమాక్స్లో చిన్న పిల్లల్ని పెట్టి 16 years క్రితం అని చూపించి ఆ చిన్న పిల్లల మధ్య ఏం జరిగింది అన్నదే మూవీ స్టోరీగా చూపించారు. సినిమా అంతా చూసాక అయ్యో ఇంతే నా సినిమా, ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుంది సినిమా స్టోరీ. ఒక్క విషయం చెప్పాలంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మనం గెస్ చేయలేనంత ట్విస్టులతో మన ముందుకు వచ్చింది వైఫ్ ఆఫ్. చిన్న చిన్న మైనస్లు ఉన్నా కూడా ఇలాంటి కంటెంట్ ఉన్న చిన్న బడ్జెట్స్ మూవీల్ని మనం ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్. నేనైతే ఈ మూవీకి 100కి 80 marks ఇస్తాను. మరి మీరేమనుకుంటున్నారో నా కామెంట్లో తప్పక తెలియజేయండి. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటారా? చూడొచ్చు, పర్లేదు. కానీ కొన్ని బోల్డ్ సీన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనకి ఇబ్బందిగా ఉంటుంది. ఈ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో అవైలబుల్గా ఉందండి. మీరైతే ఈ సినిమాను అస్సలు మిస్ చేయరని అనుకుంటున్నా. ఇక మన లిస్ట్లో 2 మూవీ గురించి తెలుసుకునే ముందు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను చేసే ప్రతి రివ్యూ ఫస్ట్గా మీకే చేరుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో చూశాక తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే లైక్ల వల్ల నాకు మరింత మోటివేటివ్గా ఉంటుంది. ఇక లిస్ట్లో 2వ సినిమా గురించి, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. ఇది ఒక కామెడీ ఎంటర్టైనర్ మూవీ. ఈ సినిమా గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే పాతవైన తెలుగు కామెడీ మూవీస్ మన వాళ్ళు చాలా ఇష్టపడతారు కదా. ఈ సినిమా ఇంకా చాలామంది చూసి ఉండరు అని నేను అనుకుంటున్నా. ఒకవేళ చూసిన వాళ్ళు ఉంటే లైక్ తీసుకోండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇందులో హీరో సంగీత్ శోభన్ ఇంట్లో పని పాట లేకుండా ఉంటాడు ఖాళీగా. అయితే ఒకరోజు నరేష్ గారు చనిపోతారు. అప్పుడు వీళ్ళకి ఎన్ని అప్పులు ఉన్నాయి, మరి తల్లి కొడుకులు ఏం చేస్తారు అన్నదే మూవీ స్టోరీ. దాన్ని చాలా బాగా కామెడీగా స్క్రీన్ పై చూపించారు మూవీ మేకర్స్. ఈ సినిమాకి నిహారిక కొణిదెల ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. ఎవరైతే ఈ సినిమాని చూడలేదో వాళ్ళు ఇప్పుడే ఈ సినిమాని చూసేయచ్చు. ఇక ఫ్యామిలీ అంతా కలిసి పకోడీ తింటూ కూల్ డ్రింక్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఈ మూవీని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. G5 ఓటీటీలో అవైలబుల్గా ఉంది ఈ మూవీ. ఈ సినిమాకి నేనైతే 80 marks ఇస్తానండి. మరి మీరు కూడా డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. ఇక 3వ మూవీలోకి వస్తే ది కాల్. ఇది టైం ట్రావెల్ థ్రిల్లర్ మూవీ. నేనైతే ఇప్పటి వరకు చాలా టైం ట్రావెల్ మూవీస్ చూసా, కానీ ఇది చాలా ది బెస్ట్ అనే చెప్పాలి. మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నా. టైం వేస్ట్ అని అస్సలు అనిపించదు. ఒక ఇయర్లో ఒక అమ్మాయి, ఇంకొక ఇయర్లో ఇంకొక అమ్మాయి ఉంటుంది. వీళ్ళిద్దరిని ఒక ఫోన్ కాల్ ఎలా కలిపింది, ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయి అన్నది చాలా బాగా చూపించారు. కానీ ఒక్క విషయం, ఈ మూవీ తెలుగులో లేదండి. ప్లీజ్ సారీ, ఏమనుకోకండి. ఫ్యామిలీతో చూడవలసిన మూవీ అనే చెప్పాలి. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది. ఈ మూవీకి 75 marks ఇవ్వచ్చు. ఇక లిస్ట్లో 4వ సినిమా ఎక్స్పైరీ డేట్. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ సిరీస్. ఇందులో హీరోయిన్ స్నేహా ఉల్లాల్ తన హస్బెండ్ తనని ఎందుకు చంపాలనుకుంటున్నాడు, చంపడానికి ఎవరికైనా సుపారీ ఇచ్చాడు, అసలు అతను ఏం చేస్తున్నాడు అన్నదే ఈ సిరీస్ స్టోరీ. ఈ సినిమా మనకు తెలిసిన నార్మల్ స్టోరీగానే అనిపించిన స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగుంటుందండి. ప్రతి ఎపిసోడ్ ఎండింగ్లో వచ్చే ట్విస్ట్ల వల్ల నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలన్న ఎగ్జైట్మెంట్ మనలో చాలా పెరుగుతుంది. G5 ఓటీటీలో ఈ మూవీ అవైలబుల్గా ఉంది. తెలుగు మూవీనే కదా అని లైట్ తీసుకోకండి ఫ్రెండ్స్, బాగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా చూసేయండి. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడకూడదనే చెప్పాలి. నెక్స్ట్ మూవీ రజాకార్. ఇదొక హిస్టారికల్ మూవీ. ఇండియాకి 1947లో స్వాతంత్రం వచ్చింది, కానీ మన హైదరాబాద్కి మాత్రం రజాకార్ల వల్ల స్వాతంత్రం రాలేదు. రజాకార్లు చేసే అన్యాయాలని, దౌర్జన్యాలని కళ్ళకు కట్టినట్టు చూపించారు స్క్రీన్ పైన. అప్పట్లో నిజాం పరిపాలనలో జరిగే అన్యాయాలని, వారి పాలనని ఈ తరం యంగర్స్కి క్లియర్గా అర్థమయ్యేలా చూపించారు మూవీ మేకర్స్. హైదరాబాద్ని తునికిస్తాన్గా మార్చడానికి వాళ్ళు ఎలాంటి అన్యాయాలు చేశారు, వాటిని మన వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు, ఎలా పోరాడారు, ఇంకా చాకలి ఐలమ్మగా ఇంద్రజ ఎక్సలెంట్గా యాక్ట్ చేశారని చెప్పాలి.
ఒక తప్పుడు మాట ఒకరంటే అతనికి చాలా గట్టిగా సమాధానం చెప్పింది. కొన్ని సీన్స్ చాలా డేంజర్ గా తీశారండోయ్. సినిమా స్టార్టింగ్ టైటిల్లోనే తెలంగాణ హిస్టరీ మొత్తం చూపించేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి క్యారెక్టర్ అయితే సూపర్. ఈ మూవీకి బీన్స్ గారి మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. ఈ మూవీ మన తెలంగాణ బిడ్డలు తప్పకుండా చూడాల్సిన సినిమానే చెప్పాలి. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొన్ని బోల్డ్ సీన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు చూశాక డిసైడ్ చేయండి ఫ్రెండ్స్, చూడాలా వద్దా అన్నది. అయితే ఈ సినిమా చూశాక మీరెంత రేటింగ్ ఇస్తారన్నది కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. నేనైతే 100కి 80 మార్క్స్ ఇస్తాను. ఈ మూవీ ఆహా ఓటీటీలో అవైలబుల్గా ఉంది. మళ్ళీ మంచి మంచి న్యూ మూవీ రివ్యూస్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.